మన చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేసేందుకు మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మనసారా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ అనంత విశ్వంలో ఇది ఒక మెలమెలమెలిసే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో సౌరమండలం. ఈ సౌరమండలంలో ఉన్న సూర్యుడు కోటి కాంతులను వెదజల్లుతూ అనంతమైన ఈ సృష్టికి మూలాధారమై ఉన్నాడు అన్నది నిజం. ఈ సూర్యుని చుట్టూ ఉన్న గ్రహములు వాటి ఉపగ్రహాలతో మొత్తం గ్రహకూటమి ఈ సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహించి భ్రమణం సాగిస్తున్నాయి. అలాంటి ఈ ధన్యభూమిలో అనంత జీవకోటి మనుగడకు కావలసిన ప్రకృతి సిద్ధమైన వనరులు ఏర్పడి ఉన్నాయి అంటే దానికి కారణం సూర్యుడే. అటువంటి ఈ సూర్యుడు 7 గుర్రాలతో కూడిన ఏకచక్ర రథముపై తెల్లని పద్మాలను చేతధరించి ఉషా సమయాన ఉదయిస్తూ ఉండగా ఈ ప్రత్యక్ష నారాయణుడి కాంతిని గ్రహించి పునీతమైన పుణ్యభూమిగా పిలువదగిన అర్హత గల దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే. కర్మఫల సిద్ధికై సకల జీవులు చేరాల్సిన స్థలం ఏదైనా భూతలాన ఉంది అంటే అది మన మాతృభూమి. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలు ఎన్ని ఉన్నాయి అన్న విషయానికొస్తే వేళ్ల మీద లెక్కించదగినవే అని చెప్పవచ్చు. వాటిలో ఒరిస్సాలోని కోణార్క్, మన రాష్ట్రంలోని అరసవల్లి విశిష్టత కలిగినవిగా చెప్పుకోవాలి. అయితే నిత్యము సూర్యభగవానునికి పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి అని చెప్పవచ్చు. ఈ ఆలయంలోని సూర్యదేవుని పూజించిన వారు అన్ని కష్టాల నుండి విముక్తులై రోగ శోకాదులు తొలగి ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని ప్రజల నమ్మకం. శ్రీకాకుళం పట్టణానికి చేరువలో నాగావళి, వంశధార నదుల మధ్య ఈ క్షేత్రం ఉన్నది. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చని పైరులతో, పాడి పంటలతో కళకళలాడుతుంది. ఇక ఈ క్షేత్రం విషయానికొస్తే మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఈ అరసవల్లి క్షేత్రం ఉన్నది. అంతేకాక ఈ అరసవల్లిలో వెలసిన సూర్యభగవానునికి ఎంతో విశిష్టత కలిగినట్టు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ స్వామికి తొలి పూజ జరిపినది దేవలోకాధిపతి అయిన దేవేంద్రుడు అని స్థల పురాణం తెలుపుతోంది. ఆ చరిత్ర ఏమిటంటే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని సోదరుడైన బలరామ చక్రవర్తికి మహాభారత కురుక్షేత్ర సంగ్రామ సమయాన ఒక విధమైన సంకట పరిస్థితి ఎదురైంది. ఒక ప్రక్క కౌరవ పక్షాన యుద్ధం చేస్తే పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు నొచ్చుకుంటాడు. అలాగని పాండవుల పక్షాన యుద్ధం చేస్తే తన ప్రియశిష్యుడైనటువంటి సుయోధనుడు బాధపడతాడు. అందుకే ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు తీర్థయాత్రలు చేయ సంకల్పించి అలా బయలుదేరిన బలరామ చక్రవర్తి తూర్పు దిశగా వస్తూ కళింగ ప్రాంతం చేరుకున్నాడు. సరిగా ఆ సమయంలో అక్కడి ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ రోగ శోక దారిద్ర్యాలను అనుభవిస్తూ ఉంటే చూడలేకపోయాడు బలరాముడు. ఎలాగైనా ఈ ప్రాంతపు ప్రజల కరువు తీర్చాలని సంకల్పించి
తన నాగలితో భూమిలోనికి బలంగా ఒక్క వేటు వేశాడు. అంతే, మరుక్షణం భూమిలోంచి అమృతతుల్యమైన జలధార ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసింది. అలా తన బలాన్నంతా ఉపయోగించి నాగలితో భూమిని చీల్చుకుంటూ కళింగ రాజ్యం గుండా నడువసాగాడు. ఆ నీటిధార అలా కొంత దూరానికి చేరుకునేసరికి నదిగా మారింది. అది చూసిన కళింగ దేశపు ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. బలరాముని నాగలిచే ఉద్భవించిన నది గనుక నాగావళి అయ్యింది. అవతార పురుషుడైన బలరాముడు పరమశివుని భక్తుడు కావడం చేత ఆ ప్రదేశాన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవతలందరినీ ఆహ్వానించగా ఒక్క దేవేంద్రుడు తప్ప మిగతా దేవతలందరూ విచ్చేసి పరమేశ్వరుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ నెలవులకు చేరుకున్నారు. బలరామునిచే ప్రతిష్ఠ కావించబడిన పంచలింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల బలరామక్షేత్రంగా పేరుగాంచింది. అప్పటి ఈ ఆలయం ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే అలా బలరామునిచే ప్రతిష్ఠించబడిన ఆ శివలింగాన్ని దర్శించగోరిన ఇంద్రుడు రాత్రి సమయంలో అక్కడికి రావడం జరిగింది. అప్పుడు శివభక్తుడు శివుని వాహనం అయినటువంటి నంది ఇంద్రుణ్ణి అడ్డగించి ఇది స్వామివారి ఏకాంత వేళని దర్శించడానికి వీలు కాదని మనవి చేయగా, దేవలోకాధిపతి అయిన నన్నే అడ్డగిస్తావా అని అహంకారంతో ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు ఇంద్రుడు. దాంతో నందికి కోపం వచ్చింది. తన స్వామికి నిద్రాభంగం కలిగించేవాడు ఇంద్రుడైతే నాకేం, ఎవరైతే నాకేం అని ఇంద్రుణ్ణి వెనక్కి నెట్టాడు. అలా ఇరువురి మధ్య పోరు జోరుగా సాగింది. నంది తన వాడి కొమ్ములతో ఇంద్రుణ్ణి బలంగా ఢీకొన్నాడు. ఆ దెబ్బకి ఇంద్రుడు దూరంగా ఎగిరి పొలాల మధ్యలో పడ్డాడు. అదే నేటి అరసవల్లి ప్రాంతం. అలా నేలపై పడ్డవాడు లేవలేక ఒళ్లంతా నొప్పులతో శక్తిహీనుడై ఆయురారోగ్యాలకై సూర్యభగవానుని ధ్యానించగా దర్శనమిచ్చిన దివాకరుడు, దేవేంద్ర, నీవు పడి ఉన్న ఈ ప్రాంతాన్ని త్రవితే నా విగ్రహం దర్శనమిస్తుంది. దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించు. నందీశ్వరుని వల్ల నీకు కలిగిన రుగ్మతలు, శారీరక బాధలు మటుమాయం అవుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. సూర్యభగవానుని ఆదేశం మేరకు దేవేంద్రుడు తాను పడి ఉన్న చోట తన వజ్రాయుధంతో త్రవ్వకం మొదలు పెట్టగా సూర్యభగవానుని దివ్యమంగళ విగ్రహం బయలుపడింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అనేక విధాల పూజించి సంపూర్ణ ఆరోగ్యవంతుడై దేవలోకానికి తిరిగి వెళ్ళాడు ఇంద్రుడు. దేవేంద్రుడు మొదటి పూజలు చేసిన ఈ క్షేత్రం హర్షాన్ని అనగా ఆనందాన్ని కలిగించేది గనుక హర్షవల్లిగా, కాలక్రమంలో అరసవల్లిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి సూర్యభగవానుని దర్శించిన వారి యొక్క శారీరక రుగ్మతలు మటుమాయం అవుతాయని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని స్కంద పురాణంలో పేర్కొనబడింది. శ్రీ సూర్యభగవానుని విగ్రహాన్ని వెదుకుతూ దేవేంద్రుడు త్రవ్విన ప్రదేశంలో ఒక తటాకం ఏర్పడింది. అదే అరసవల్లి సౌరక్షేత్రంలోనున్న పుష్కరిణి. ఇంద్రునిచే తవ్వబడిన పుష్కరిణి గనుక దీనికి ఇంద్ర పుష్కరిణి అనే పేరు వచ్చింది. దీని యందు స్నానం ఆచరించు భక్తులకు చర్మ సంబంధమైన వ్యాధులు నయమవుతాయన్నది కేవలం భక్తుల విశ్వాసం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా రుజువుపరచబడింది. సూర్యభగవానుడి విగ్రహం దొరికిన ప్రదేశంలోని తటాకం గనుక దానికి ఇంతటి గొప్ప శక్తి వచ్చిందా, లేక ఆ ప్రదేశంలోనే అంతటి విశేషం ఉందా తెలుసుకోవాలని అనేక శాస్త్రవేత్తలు ఆ రహస్యం ఛేదించటానికి ఎన్నో వృధా ప్రయాసలు చేశారు కూడా. ఈ పుష్కరిణిలోని నీరు సూర్యరశ్మిని గ్రహించి ఔషధ గుణాన్ని కలిగి ఉండడం చేత అవి చర్మ వ్యాధులను నిర్మూలిస్తాయని అంటారు. ఇంద్రపుష్కరిణిలోని నీటికి ఇంతటి మహిమ ఉందంటే అదంతా సూర్యదేవుని ప్రసాదమే అంటూ మనసారా నమ్ముతారు భక్తులు.
ప్రాంగణంలోనే స్వామివారి కళ్యాణకట్ట మరియు భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులతోనూ సత్రాలు కలవు. ఈ ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం కోసం ఆలయం వైపు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో స్వామివారి అర్చనకు కావలసిన పూజా సామగ్రి విక్రయిస్తూ దుకాణాలు కడు రమణీయంగా కనపడుతూ ఉంటాయి. సూర్యనారాయణ స్వామిని నమస్కార ప్రియో భానుహు అన్నారు. అనగా మనసారా నమస్కరించినంతనే స్వామివారు ప్రీతి చెంది భక్తుల కోర్కెలు తీరుస్తారట. శ్రీ సూర్యనారాయణ స్వామివారి పూజకు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పాలు, మొలకెత్తిన పెసలు, గోధుమలు ఉపయోగిస్తారు. వాటితో పాటు స్వామివారికి బంగారు కన్ను, వెండి కన్ను, రాగి కన్ను మొక్కుబడిగా సమర్పించే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని జనవాక్కు. ఈ దుకాణాలు దాటుకుంటూ కొంచెం ముందుకు సాగితే ఎదురుగా కనబడుతున్నదే రాజగోపురం. ఈ రాజగోపురం కూడా ఒక అరుదైన ప్రత్యేకతను కలిగి ఉన్నది. అదేమంటే సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోనికి ప్రవేశించే సమయంలో ప్రభాత సూర్యకిరణాలు ఈ గోపురం మధ్యలోంచి ఆలయంలోనున్న స్వామివారి విగ్రహం పాదాల మీద పడే విధంగా అప్పట్లో ఆలయ నిర్మాణం జరిగింది. ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఉషోదయ సమయమందు దర్శించేవారిదే కదా అదృష్టం అంటే. ఈ గోపుర ద్వారం గుండా వెళితే శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలోనికి చేరుకుంటాం. ఈ విధంగా ఆలయాన్ని రూపొందించటం ఆనాటి శిల్పుల నిర్మాణ కౌశలానికి గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏకార గోపుర స్వీకారములతో, శృంగారముదల్ప రంగవల్లులతో, వీణా మృదంగాల వీరణంబులతో, గాన కళాదుల గానంబులతో అలా ఆ గోపురం మీద పాట కచేరీలతో, నృత్యాలతో ఏకాంత సేవలు అత్యంత వైభవంగా జరిగినట్టు తెలుస్తోంది. రాజగోపురం నుండి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఎదురుగా ఎత్తైన స్తంభాలతో విశాలమైన రీతిలో కనిపించేదే అనివెట్టి మండపం. దీనిని మహామండపం అని కూడా పిలుస్తారు. ఈ మహామండపంలో స్వామివారికి జరుగు ఉత్సవాలు, పల్లకి ఊరేగింపులు మరియు విశిష్ట పూజలు. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు భక్తులు వేచి ఉండేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ మహామండపమునందు అరుదైన శిల్పకళా సంపద కలిగిన స్తంభాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు, ద్వాదశాదిత్యుల విగ్రహాలు, రంగవల్లులతో ఈ మంటపం ముచ్చట గొలుపుతుంది. ఈ మహామంటపాన్ని స్వామివారి పూజలు, సేవలు జరిపే దర్బారుగా కూడా పిలుస్తారు. ఈ అనివెట్టి మండపం నుండి ఆలయం వైపు నడుస్తూ ఉంటే మంటపం దాటగానే కాంతివంతమైన ధ్వజస్తంభం నేల నుండి నింగికెగసినట్లుండి జయగంటలతో, ఆపై గర్భవంతుడితో ఎంతో ఉన్నతంగా వైభవంగా కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం సౌర ఆగమం ప్రకారం ఆలయ గోపురానికి తగిన ప్రమాణంలో నిర్మించబడింది. ఈ ధ్వజస్తంభానికి ముందు
ఇంకొక చిన్న ధ్వజస్తంభం అగుపిస్తుంది. ఇది సౌర ఆగమం ప్రకారం స్వామివారి మూల విరాట్ ప్రమాణాన్ని అనుసరించి నిర్మించబడింది. ఈ ధ్వజస్తంభం మీద కూడా గరుత్మంతుడు స్వామివారికి అభిముఖంగా నమస్కార ముద్రలో ఆసీనుడై ఉంటాడు. ప్రతి ఆలయంలో ఒక్క ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రమే అరుదుగా 2 ధ్వజస్తంభాలుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వామివారి కళ్యాణోత్సవాలలో ఈ ధ్వజస్తంభానికి ధ్వజారోహణం, అర్చనలు, కలశాభిషేకం మొదలైనవి జరుగుతాయి. ధ్వజస్తంభానికి పశ్చిమంగా ఉన్న మండపాన్ని ముఖమండపం అంటారు. దీన్ని ఛాయామండపం అని కూడా వ్యవహరిస్తారు. ఈ ముఖమండపానికి ఇరువైపులా అనగా ఉత్తరాన శ్రీ సూర్యనారాయణ స్వామి మండపం, దక్షిణం వైపు పద్మిని, ఉషా మండపాలు క్రమంలో కనిపిస్తాయి. వీటిని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి 3 భార్యలు ఛాయ, పద్మిని, ఉషా పేర్లతో వ్యవహరిస్తారు. ఈ ముఖమండపంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మరియు పల్లకీ ఉత్సవాలు జరుగుతాయి. ముఖమండపానికి పశ్చిమ దిశగా ఉండేది బేడామండపం యొక్క ముఖద్వారం. దీనిని సుదర్శన గోపురద్వారం అని అంటారు. ఈ గోపురానికి సుదర్శన చక్రం ఉన్నందున సుదర్శన గోపురం అని పిలుస్తారు. ఈ సుదర్శన గోపుర ద్వారం ముందు ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. ఈ ముఖమండపం నుండి సుదర్శన గోపురం ద్వారా లోనికి ప్రవేశిస్తే కనిపించేది బేడామండపం. ఈ బేడామండపాన్ని ప్రదక్షిణ మండపం అని కూడా పిలుస్తారు. ఈ బేడామండపంలో సౌర పంచాయతనం అనగా పరివార దేవతలతో కూడిన స్వామివారు ప్రధాన దేవతగా కొలువై ఉన్నారు. ఈ బేడామండపం ఆలయం చుట్టూ నిర్మించబడి ప్రదక్షిణ దిశగా ఉంటుంది. ఈ ప్రదక్షిణ మండపంలో మొట్టమొదట ఆగ్నేయంలో మహాగణపతి దర్శనమిస్తారు. సర్వదేవతలకు, సర్వగణాలకు అధిపతి గణపతి. ఇక్కడి వినాయకుడు సర్వ కార్యసిద్ధికి, సర్వ విఘ్న నివారణకు అండగా నిలుస్తూ భక్తులు కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు కనుకనే ఈ కార్యసిద్ధి గణపతిని శీఘ్ర గణపతిగా కొలుస్తూ ఇక్కడి నుండి ప్రదక్షిణలు మొదలు పెడతారు. మహాగణపతి నుండి పశ్చిమ దిశగా ప్రదక్షిణ మండపంలో ముందుకు వెళుతూ ఉంటే క్షేత్రపాలకుడైన శ్రీ భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి సన్నిధికి ప్రవేశద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం దాటగానే ప్రదక్షిణ మండపంలో స్వామివారికి దక్షిణ దిశలో కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రానికి రక్షకుడుగా దుష్ట శక్తుల నుండి, రాక్షస మూకల నుండి కాపాడేందుకు ఇచ్చట కొలువై ఉన్నాడు. ఈయనకు ప్రతిరోజు 3 పూటల బలిహరణ అనే నివేదనలు జరపబడతాయి. ఆ తర్వాత ప్రదక్షిణా మండపంలో ముందుకు వెళుతూ ఉండగా శ్రీ శంకరనారాయణ స్వామి కనిపిస్తారు. విరించి నారాయణ శంకరాత్మనే అన్నారు. విరించి అంటే బ్రహ్మ, నారాయణ అంటే విష్ణువు,
శంకర అంటే శివుడు, శివకేశవులకు భేదం లేదని తెలుపుటకు ఈ శంకరనారాయణ స్వామి ప్రతిష్ఠ ఇక్కడ జరిగింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు రూపంలో శివుడు ఇద్దరూ కూడా ఏకరూపంలో ఉన్నారని తెలుస్తుంది. సర్వ సంపదాభివృద్ధికి, సర్వకార్య ఫలసిద్ధికి ఇతన్ని పూజిస్తారు. ప్రదక్షిణా మంటపంలో స్వామివారికి నైరుతి దిశలో ఆంజనేయ స్వామివారిని చూడవచ్చు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ స్వామివారికి మొక్కినట్లయితే భూతప్రేత పిశాచాది గ్రహ బాధలు, దోషాలు తొలగి సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ప్రదక్షిణ మండపంలో ఆంజనేయ స్వామివారి నుండి ఉత్తర దిశగా నడుస్తూ ఉంటే స్వామివారికి నివేదించే లడ్డు, కోవా మొదలైన ప్రసాదాలు తయారు చేసే వంటశాల కనిపిస్తుంది. ప్రదక్షిణా మంటపంలో చివరిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగమిథున రూపంలో దర్శనమిస్తున్నారు. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పంచామృతాలతో అభిషేకిస్తే కుజదోష నివారణ, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, జ్ఞానసిద్ధి కలుగుతుందని భావించిన పూర్వీకులు ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తూర్పు దిశగా ప్రదక్షిణ మండపంలో నడుస్తుండగా ఉత్తర ద్వారం అనే వైకుంఠ ద్వారం దర్శనమిస్తుంది. సూర్యనారాయణుడు నారాయణాత్మజుడు కనుక ఉత్తరాయణ ప్రవేశానికి ముందుగా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి నాడు, అనగా వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారంలోంచి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ దర్శనం పొందిన ఫలితం కలుగుతుందని అంటారు. ఈ ద్వారం నుండి ఆలయంలోనికి ప్రవేశించి బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ కావించిన పిదప చేరుకునే ప్రదేశాన్ని దర్శన మండపం అంటారు. ఈ దర్శన మండపంలోనే పూర్వం స్వామివారికి ఉత్సవాలు జరిగేవి. ఇప్పుడు మాత్రం స్వామివారి ఏకాదశి కళ్యాణం, దుర్గా పూజలు, కృష్ణాష్టమి వంటి పూజలు జరుగుతాయి. ఇక్కడే భక్తులు స్వామివారి దర్శనం కొరకు వేచి ఉంటారు. శ్రీ చతుర్భుజ దుర్గాదేవి పంచాయతనంలో ఒకరుగా, సర్వశక్తి స్వరూపుడిగా, సర్వ పాప వినాశినిగా, యోగ భోగ భాగ్య సత్య జ్ఞాన సిద్ధి కొరకు ఇచ్చట పూజించబడుతుంది. ఈ విగ్రహం మీద అష్టలక్ష్మి విగ్రహాల్ని కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం దేవేంద్రునిచే ప్రతిష్ఠ కావించబడింది కనుక ఇక్కడ ఇంద్రుణ్ణి,
ఐరావతాన్ని అధిరోహించినట్లు రూపకల్పన చేయడం జరిగింది. శ్రీ మహావిష్ణువు పంచాయతనంలో ఒకరుగా నృసింహస్వామి రూపంలో ఇక్కడ కనిపిస్తారు. వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ అర్చనలు, ప్రత్యేక అర్చనలు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పేరు మీద నృసింహస్వామికి జరుపబడతాయి. మన ప్రాచీన దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధికెక్కిన ఈ అరసవల్లి క్షేత్రం సౌర ఆగమ ప్రకారం నిర్మించబడింది. ఈ క్షేత్రంలో సూర్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించగా దేవశిల్పి అయిన మయుడు ఈ దేవాలయాన్ని ద్వాపరయుగంలో నిర్మించాడని పురాణగాథ. చరిత్ర ప్రకారం చూస్తే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో గంగరాజుల వంశానికి చెందిన రాజు గుణార్ణవుని కుమారుడు దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని 672-702 సంవత్సరాల మధ్యలో పునరుద్ధరించి పుణ్యకార్యాల నిర్వహణ కొరకు భూవసతిని ఏర్పాటు చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న స్వామివారి ఆలయం 1788లో యలమంచిలి పుల్లాజీ పంతులు గారిచే పునరుద్ధరించబడి మళ్లీ 1999లో శ్రీకాకుళం జిల్లా అలుదు గ్రామ వాస్తవ్యులైన శ్రీ వరుదు బాబ్జీ గారిచే కళింగ శైలిలో పునర్నిర్మాణం కావించబడి ఉత్సవ మండపం, గర్భగుడి కూడా అభివృద్ధిపరచబడ్డాయి. ఈ ఆలయ విమాన గోపురం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించింది కనుక ఒక ప్రత్యేకతను గమనించవచ్చు. ప్రతి విష్ణు దేవాలయం శిఖరం మీద సుదర్శన చక్రం ఉంటుంది. కానీ ఇక్కడి గర్భాలయ శిఖరం మీద పూర్ణకలశం ఉంటుంది. దర్శన మండపం నుండి ఆలయం యొక్క అంతరాలయ ద్వారం కనిపిస్తుంది. ఈ అంతరాలయ ద్వారం మీద సూర్యభగవానుడు సంచరించే 12 రాసులు, 12 పాలకుల యొక్క రూపాలు కొలువై ఉన్నాయి. ఈ అంతరాలయాన్ని భోగమండపం అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామివారి ఉత్సవ సందర్భాల్లోనూ పర్వదినాల్లోనూ విశిష్ట అర్చనలు మరియు నిత్యము మహానైవేద్యం జరుగుతాయి. ఈ అంతరాలయంలో స్వామివారి యొక్క దక్షిణ హస్తమున అనగా కుడివైపున శ్రీ గణపతి మరియు స్వామివారికి వామహస్తమున అనగా ఎడమవైపున శ్రీ మహిషాసురమర్దిని కొలువై ఉన్నారు. ఇక గర్భాలయం ద్వారం విషయానికొస్తే ఈ ద్వారం మీద గజలక్ష్మితో కూడిన దశావతారాలు దర్శనమిస్తాయి. ఇక గర్భాలయంలో మూల విరాట్గా కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏకశిలతో మలచబడింది. సాలిగ్రామ శిలలలోనే అరుదైనట్టి అరుణశిలతో ఇది రూపొందించబడింది. అంతేకాక విగ్రహం దిగువ భాగంలో సప్తాశ్వములతో పాటు అనూరుడు రథసారథిగా ఉన్నట్టి వైజయంతి రథం మలచబడి ఉంటుంది. వైజయంతి అనగా ఎదురు లేనిది అని అర్థం. ఈ వైజయంతి రథం మధ్యలో ఛాయాదేవి, స్వామివారి కుడివైపు ఉషాదేవి, ఎడమవైపు పద్మినీదేవి అను 3 దేవేరులు కొలువై ఉంటారు. ఇక స్వామివారికి కుడివైపు పింగళుడు, ఎడమవైపు మాఠరుడు ఉంటారు. స్వామివారి నడుమును చూసినట్లయితే సూర్యకఠారి అనే చురిక లేదా చురకత్తిని చూడవచ్చు. ఇక స్వామివారిని చూసినట్లయితే ఇరు చేతులందు తెల్లని పద్మాలను ధరించి అభయముద్రతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. స్వామివారి శిరస్సున సింహలలాటం అనే కిరీటం ఉంటుంది. స్వామివారి శిరస్సుకు కుడివైపున
సనకుడు, ఎడమవైపున సనందుడు ఛత్రచామరాలతో స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా నిర్మల వదనంతో అద్వితీయంగా స్వామివారి దివ్యమంగళ విగ్రహం అనగా నిజస్వరూపం మనకు దర్శనమిస్తుంది. అలంకార ప్రియుడు విష్ణువు అంటారు. అందుకే నారాయణాత్మజుడైన సూర్యనారాయణ స్వామి వారికి అలంకరణ చేసిన తరువాత ఎంత చూసినా తనివి తీరదు. వెండి తాపడంతో అమర్చిన స్వామివారి విగ్రహం ఈ ప్రకారంగా ఉంటుంది. సప్తాశ్వములతో కూడి ఉన్న రథసారథిగా అనూరుడు దిగువ భాగంలో ఉంటాడు. వైజయంతి రథం మీద మధ్యలో ఛాయాదేవి, స్వామివారికి కుడివైపు ఉషాదేవి, ఎడమవైపు పద్మినీదేవేర్లను చూడండి. ఈ అలంకరణలో స్వామివారిని దర్శించండి, పునీతులు కండి. స్వామివారికి కుడివైపున ఉన్న పింగళుడు ఒక చేతితో సిరాబుడ్డి, ఇంకొక చేతితో కలము కలిగి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల యొక్క కోర్కెలను వ్రాసి స్వామివారికి అందిస్తాడట. ఇదే పింగళుడి పని. స్వామివారికి ఎడమవైపున ఉన్న మాఠరుడు కత్తి డాలు చేత ధరించి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల యొక్క మనస్సులో ఉండే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది దుష్టగుణాలను అణచి నిర్మలమైన మనస్సుతో స్వామివారి దర్శనం కలిగించేలా చేస్తాడట. స్వామివారి శిరస్సు మీద సింహలలాటం కలిగిన కిరీటం ఉంటుంది. దానిపై ఛత్రం, ఆపై పూలదండలు, ఆపై మకర తోరణంతో స్వామివారు కన్నుల పండువుగా వైభవోపేతంగా దర్శనమిస్తారు. చూడండి, చూసి తరించండి. ఈ స్వామి మనసారా నమస్కరించిన వారు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుస్తాడట. అందుకే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించి ఆయురారోగ్యాలు పొంది పునీతులవుతారు భక్త కోటి. శ్రీ స్వామివారికి జరిగే కళ్యాణము మరియు ఇతర ఉత్సవాలలో ఉపయోగించే ఉత్సవ విగ్రహాలు ఇవే. ఈ గర్భాలయంలోనే స్వామివారి సన్నిధిలోనే వీటిని పదిలపరుస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైదిక స్మార్త సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు అర్చనలు జరుగుతాయి. ఆ విధానం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం ప్రాతకాలాన 4 గంటలకు స్వామివారి మేలుకొలుపు, తర్వాత సుప్రభాతం, ఉషస్కాలార్చన, మహాహారతి, బాలభోగం, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, భాగవత పారాయణం, స్వస్తి అను అర్చనలు ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనాలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి మహాభోగం, అనంతరం భక్తులకు సర్వదర్శనం జరుగుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు సాయంకాలార్చన, వేదస్వస్తి, మహాహారతి, నివేదన, మంత్రపుష్పం, ఏకాంత సేవ, అనంతరం 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం లభిస్తుంది. 8 గంటలకు పవళింపు సేవతో నిత్యార్చన కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆ ప్రకారంగా శ్రీ రామలింగేశ్వర స్వామి భువనేశ్వరీదేవి సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, పరమేశ్వరుడు భువనేశ్వరి సమేతంగా గణపతి మరియు కుమారస్వామితో కూడి దర్శనమిస్తారు.
ఈ ఆలయంలోని అంతరాలయంలో గణపతి మరియు కుమారస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో నందిని స్పృశిస్తూ శివలింగాన్ని దర్శిస్తారు భక్తులు. స్వామివారి వెనుక శ్రీ భువనేశ్వరీదేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ మండపం కూడా ఉన్నది. ఈ విగ్రహాలకు పూజలు జరిపించుకుని తగిన దానాదులు ఇచ్చినట్లయితే గ్రహదోషాలు తొలగి విశిష్ట ఫలితాలు పొందుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాలకు సంబంధించిన మొక్కలు కుండీలలో పెంచబడుతున్నాయి. నవగ్రహాల దోషాలు కలిగిన వారు ఏ గ్రహదోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన చెట్టు యొక్క సమిధులతో జపం చేసి హోమం చేయిస్తే ఆయా గ్రహదోషాలు నివారించబడతాయని ప్రశస్తి. అనేక తరాలుగా పెద్దల నమ్మకం కూడా. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి వెలుపలకు వస్తే కుషామండపం అనే వేదిక ఉంటుంది. ఈ వేదికపై స్వామివారి ఉత్సవాలలో ఉపయోగించే పల్లకీలు, వాహనాలు ఉంచబడతాయి. గజవాహనం, హనుమ, గరుడ, అశ్వ, ఆదిశేష వాహనాలు, పల్లకి, రథం కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ వాహనాలను స్వామివారికి జరిగే ఉత్సవాలలోనూ వారాంతపు మాసాంతపు పూజలలోనూ ఊరేగింపులందు వినియోగిస్తారు. వారాంతపు పూజలు ఏ ప్రకారంగా ఉంటాయంటే, ప్రతి ఆదివారం స్వామివారికి రోజూ జరిగే నిత్య సేవలతో పాటు విశేష అర్చనలు జరుగుతాయి. సాయంకాలం 6 గంటలకు తిరువీధోత్సవాలు జరుగుతాయి. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొనవచ్చును. పక్షోత్సవాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి ఏకాదశికి స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది కనుక నెలకు 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇక మాసోత్సవాలు. మాస సంక్రాంతి రోజున మూల విరాట్కు క్షీరాభిషేకం, అలాగే ప్రతి మాస శివరాత్రికి మహాలింగార్చన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పేర్లు జరుగుతాయి. ఇక పర్వదినాల విషయానికొస్తే చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది, కొత్త సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. చైత్రశుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలు చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ పాడ్యమి వరకు జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా స్వామివారికి విశేష అర్చనలు జరుగుతాయి. అలాగే వైశాఖ మాసంలో నృసింహ జయంతి, అక్షయ తృతీయ ఇలా విశేష పూజలు నెల మొత్తం కూడా జరుగుతాయి. ఆ రోజు పూజలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, చూసిన వారికి కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. స్వామివారి సన్నిధిలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున విశేష చక్రార్చన జరుగుతుంది. వసంత మాధవ ప్రీతి కొరకు భక్తులు స్వామివారికి మామిడి పండ్లు సమర్పించటం ఈ పర్వదినం నాటి విశేషం. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి జ్యేష్ఠోత్సవం జరుగుతుంది. స్వామివారిని పూలతో అలంకరించి విశేష అర్చనలు జరుపుతారు. ఆషాఢ శుద్ధ విదియ రోజు నుండి 9 రోజుల పాటు జగన్నాథ రథోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఇక్కడ జరగడానికి కారణం ఏమిటంటే, ఈ ఆలయంలో పూజలు కళింగరాజుల పరిపాలనా కాలం నుండి మొదలయ్యాయి కాబట్టి కళింగరాజుల యొక్క ఇష్టదైవం జగన్నాథ స్వామి. అందుచేత ఈ ఆలయంలో కూడా శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాలు జరుపబడుతున్నాయి. కర్కాటక సంక్రాంతి అనగా ఉత్తరాయణం నుండి దక్షిణాయన ప్రవేశాన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. ఆ రోజున సూర్య భగవానుడికి క్షీరాభిషేకం మరియు విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ శుద్ధ పౌర్ణమి అనగా జంధ్యాల పౌర్ణమి నాడు స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అష్టమి నుండి 10 రోజుల పాటు శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి నుండి నవరాత్రి ఉత్సవాలు, చక్రార్చన, విశేష తర్పణం జరుగుతాయి. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 10 రోజుల పాటు శరన్నవరాత్రోత్సవాలు, మహాచక్రార్చనలు జరుగుతాయి. ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి నాడు విశేష శరత్కాలార్చనలు జరుగుతాయి. దీపావళి అమావాస్య రోజున సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. విశేషమైన అలంకరణతో కూడిన నౌకా విహారం మరియు ఊరేగింపులు ఉంటాయి. మార్గశిరంలో ధనుర్మాసోత్సవాలు, హనుమద్వ్రతం, ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామిని దర్శించుకుంటే వైకుంఠనారాయణ దర్శన ఫలం కలుగుతుందని అంటారు. పుష్యమాసంలో మకర సంక్రాంతి, పంచాయతన మహోత్సవాలు జరుగుతాయి.
మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజున రథసప్తమి. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోనికి మారే సమయంలో సూర్యోదయం వేళ నులివెచ్చని కిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. ఇంతటి అపురూప దృశ్యం అరుదైన భాగ్యమే కాకుండా ఆనాటి నిర్మాణ కౌశలానికి కూడా ఇది గొప్ప నిదర్శనం. అదే రోజున సప్తమి తిథి నుండి సాయంత్రం కల్లా అష్టమి వస్తే అద్భుతమైన అపూర్వమైన మంత్రాలను జపం చేయటం వలన, మంత్రతంత్ర యంత్ర ఉపాసనలు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చునని పూర్వకాలం నుంచి బలమైన నమ్మకం కలదు. ఈ సప్తమిని శుభదినంగా పరిగణిస్తూ ఆ రోజు దీక్షలు, వ్రతాలు, నోములు చేపడతారు. ఇది విశేష ఫలాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ సప్తమిని రథసప్తమి అంటారు. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీలు, సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని ఉషోదయ సమయంలో దర్శిస్తే ఆ ప్రభాత భానుని నులివెచ్చని కిరణాలు సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం పాదాల్ని స్పృశిస్తాయి. పంచరంగులు వెదజల్లే ఆ సుందర దృశ్యాన్ని చూసి తీరాల్సిందే. ఈ విశేష దర్శనం పొందటానికే భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించే దైవం.
ఆ ఆదిత్యుని స్థానం మన హృదయం. అందుకే ఆదిత్య హృదయం సూర్య నమస్కారములు పఠించడం ద్వారా సకల రోగములు నివారించబడమే కాక సర్వకార్యసిద్ధి కలుగుతుందని పురాణము వాచ. శారీరక రుగ్మతలతో పాటు దారిద్ర్యాన్ని తీర్చగలిగే శక్తిమంతుడు కూడా శ్రీ సూర్యనారాయణుడు అంటారు. దారిద్ర్యానికి మూలపురుషుడైన శని మహాదేవుడు ఈ సూర్యనారాయణ స్వామి సుపుత్రుడే కనుక సూర్యారాధన ద్వారా దారిద్ర్యాన్ని నిర్మూలించవచ్చు. పురాణ ఇతిహాసాల్ని పరిశీలించినట్లయితే శ్రీ సూర్యనారాయణ స్వామి మహిమకు ఎన్నో తార్కాణాలు కనిపిస్తాయి. విశ్వామిత్ర మహర్షిచే సృష్టించబడినటువంటి గాయత్రి మంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామికే అర్పితం చేయబడింది. అలాగే శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి సాంబునికి కుష్ఠరోగం నుండి విముక్తిని కలిగించింది సూర్యుడే. దేవశిల్పి విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించటానికి సానపట్టినప్పుడు ఆ వెలువడిన శేష తేజస్సుతో ఈశ్వరునికి త్రిశూలాన్ని, విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, యమునికి దండాన్ని, కుబేరునకు శిబిరము, కార్తికేయునకు శక్తిపాశము తయారు చేసి ఇవ్వడం జరిగిందట. సూర్యభగవానుడి ప్రభాత సంధ్యాకిరణాలు నివాసగృహములందు క్రమం తప్పకుండా నిత్యము ప్రసరించినట్లయితే ఆ ఇంటనున్న వాస్తు దోషాలు సమస్తం తొలగిపోతాయి. అంతేకాకుండా భూతప్రేత పిశాచాదులు దరిచేరు. ఇలా చెప్పుకుంటూ పోతే పురాణాలలో శ్రీ సూర్యనారాయణుడి ప్రశస్తి అనేక విధాలుగా ప్రవచింపబడుతూ ఉంటుంది. త్రిమూర్తులు, పురాణ పురుషులు, అవతారమూర్తులు అందరూ కూడా సూర్యభగవానుని ఆరాధించి తమ తమ కార్యములను సఫలం గావించుకున్నారు. ఈ ఆదిత్యుడు సకల దేవతలకు ఆత్మీయ అయినవాడు, గొప్ప తేజం గలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తూ ఉంటాడు. తన కిరణాలను ప్రసరింపచేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకల జనులను కాపాడుతూ ఉన్నాడు. ఆదిత్యుడు సమస్త శరీరాలు కలవాడొకటి చేత ఇతడే బ్రహ్మ, ఇతడే విష్ణువు, ఇతడే మహేశ్వరుడు, ఇతడే కుమారస్వామి, ఇతడే ప్రజాపతుల రూపం. దేవేంద్రుడు ఇతడే, కుబేరుడు ఇతడే, యముడు ఇతడే, మృత్యువు ఇతడే, చంద్రుడు, వరుణుడు, పితృదేవతలు, వసువులు, అశ్వినులు, మనువు, పంచభూతాలు, ప్రజల శరీరంలోని ప్రాణవాయువు ఇతడే. ఇతడే ప్రకృతిని శాసిస్తూ ఋతువులను కలిగించే ప్రభాకరుడవుచున్నాడు. ఈ ఆదిత్యుడే మహాప్రళయ కాలంలో ప్రపంచాన్ని నశింపచేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాసికాలం తప్ప తక్కిన కాలంలో కడు చక్కగా పాలిస్తాడు. ఇతడు కిరణాలతో శోషింపజేస్తాడు. ఇతడే ఎండనిస్తాడు, వాన కురిపిస్తాడు. సకల జీవులు నిద్రిస్తుండగా వాటి యందు అంతర్యామిగా మేలుకుని ఉంటాడు. అగ్నిహోత్రం ఇతడే, అగ్నిహోత్ర ఫలం ఇతడే. వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలాలు అన్నీ ఇతడే. లోకాలలో గల సర్వ కార్యాలకు ఈ ఆదిత్యుడే నియామకుడు. పసిడి వర్ణపు కాంతి గలవాడు, అగ్నిరూపుడు, జగత్తుకు కారణమైన వానికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం, ప్రకాశ స్వరూపునకు నమస్కారం, లోక సాక్షికి ఇదే నమస్కారం. सूर्यो निजस्ते एवाहं त्वां क्षेत्रियान्ति कृत्वा जामिषान् सान्त दुहोमञ्चा